Hello, my dear friends. So, welcome to PIT. Yeah, okay. So, మరి మన PIT క్లాస్లో మన PIT ఛానల్లో మనకి టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం కదా. సో మరి ఏంటి టార్గెట్ సిరీస్ అంటే ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? సో ఏం లేదు నాన్న, మనకి ఐపీ ఎగ్జామ్స్, ఓకే, ఐపీ ఎగ్జామ్స్ మనకి స్టార్ట్ ఆల్రెడీ మనకి షెడ్యూల్ అది కూడా వచ్చేసింది కదా. సో ఎప్పటి నుంచి మనకి మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి మనకి ఐపీ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో కదా ఆల్రెడీ మనము చాలా అంటే చాలా క్లాసులు మనకి టార్గెట్ సిరీస్లో చెప్పడం అనేది జరిగింది. సో ఏంటి అనుకుంటున్నారా? గన్ షాట్ క్వశ్చన్స్. సో ఐపీకి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్ థియరీ క్వశ్చన్స్ అనేవి మనము ఈ టార్గెట్ సిరీస్లో మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. యా ఓకే. సో మరి ఎవరైతే మన టార్గెట్ సిరీస్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి 95% మినిమం 95% డెఫినెట్గా అనేది వస్తుందన్నమాట. సో ఆ విధమైన గన్ షాట్ క్వశ్చన్స్ మనము ఈ టార్గెట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన టార్గెట్ సిరీస్లో ఉంటుందన్నమాట. ఓన్లీ మ్యాథ్స్ ఒకటే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా మనకి ఈ టార్గెట్ సిరీస్లో క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. యా ఓకే. సో మరి వెంటనే టార్గెట్ సిరీస్ని ఫాలో అవుతున్నారు కదా. సో అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మనము ఇక్కడ క్లాసులు చెప్పడమే కాదు నాన్న, దీనికి సంబంధించిన మెటీరియల్ అండ్ క్లాస్ నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. సో క్లాస్ నోట్స్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? మన పిఐటి యాప్లో మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మరి యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాం. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యాప్లో మనకి మాక్ టెస్ట్, జేఈ అండ్ నీట్కి సంబంధించిన మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. అండ్ అలాగే మనకి మెటీరియల్, లాట్ ఆఫ్ మెటీరియల్ కూడా మనకి యాప్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. యా ఓకే. సో మరి ఈరోజు మన క్లాస్లో ఏం చేసుకుంటున్నాం మనం? మ్యాట్రిసెస్ కదా. సో మ్యాట్రిసెస్ నుంచి మొత్తం మనకి ఎన్ని మార్క్స్? 22 మార్క్స్ కదా. సో 22 మార్క్స్. సో 7 మార్క్స్ 2, 4 మార్క్స్ 1, ఓకేనా. ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. సో ఈరోజు మన క్లాస్లో 4 మార్క్స్ డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఈరోజు మన క్లాస్లో 4 మార్క్స్ అనేది మనము డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 7 మార్క్స్ సంబంధించి లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, డిస్కస్ చేసాం. సో ఇంకా ఎవరైనా సరే ఆ క్లాస్ చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో కూడా మ్యాట్రిసెస్ 7 మార్క్స్ అని చెప్పేసి మీరు చూసుకుంటే వస్తుంది. సో వెంటనే 7 మార్క్స్ కూడా మీరు చూసేయండి. ఓకే, 7 మార్క్స్ చూసిన తర్వాత ఇప్పుడు మనకి 4 మార్క్స్ కదా. సో ఈరోజు మనము 4 మార్క్స్ అనేది డిస్కస్ చేద్దాం. యా ఓకే. సో మరి క్లాస్ స్టార్ట్ చేసుకుందామా? సో మరి వచ్చేయండి క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో వెరీ నైస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం అసలు వెయిటేజ్ సిలబస్ చూసుకుంటే వెయిటేజ్. సో చూడండి, ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్స్. సో చూడండి, ఇప్పుడు మనకి మ్యాట్రిసెస్ కదా, మ్యాట్రిసెస్లో మనకి ఏంటన్నా 22 మార్క్స్ వస్తాయి. అందులో మనకి 2 మార్క్స్ 2 ఉంటాయి, 4 మార్క్స్ 1, 7 మార్క్స్ 2 ఉంటుంది. ఆల్రెడీ మనం 7 మార్క్స్ వీడియో చేసాము. అది ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అలాగే 2 మార్క్స్ కూడా మనం వీడియోస్ చేసాము. ఇంకా ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్స్లో లింక్ ఉంటుంది, మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇప్పుడు దీని నుంచి మనకి 4 మార్క్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం. సో ఆల్రెడీ సినాప్సిస్ కూడా మనకి అయిపోయింది నాన్న. ఆ వీడియో కూడా ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు చూడండి, 4 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. మీకు 4 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు. చూడండి, ఇఫ్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏంటి? ఇఫ్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ దెన్ ప్రూవ్ దట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై దట్ ఏ. ఇది మీకు ఫార్ములా అన్న, థీరం అంటారు దీన్ని. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై దట్ ఏ. ఓకే, ఇన్వర్స్ థీరం. ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అన్నాడు. మరి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటన్నా, ఇచ్చిన ఒక మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే దాని యొక్క వాల్యూ ఈక్వల్ టు 0 వస్తే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. మరి నాట్ ఈక్వల్ టు 0 వస్తే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఏ ఈజ్ నాన్ సింగులర్. ఏమైనా మ్యాట్రిక్స్ ఇచ్చాడా? ఇవ్వలేదు, కాబట్టి మనమే ఒక మ్యాట్రిక్స్ అనుకుందాం. సో ఏ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏంటన్నా, A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3 ఒక మ్యాట్రిక్స్ అనుకున్నాం. యా ఓకే. ఈ మ్యాట్రిక్స్ ఏంటన్నా, ఐడియా అన్నాడు, ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ ఈజ్ నాన్ సింగులర్ అంటే డెట్ ఏ ఏమవుతుంది? నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. డెట్ ఏ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మరి
ఏ ఇన్వర్స్ ఏమవుతుందన్న ఎగ్జిస్ట్. ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఎందుకని ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడే మీకు ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అని అవుతుంది. మరి అడ్జాయింట్, ఇప్పుడు అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఏంటంటే కోఫిషియంట్స్. సో ఇప్పుడు ఏమవుతుందన్న మీకు ఏఐ క్యాపిటల్ ఏఐ బిఐ సిఐ ఈజ్ కోఫాక్టర్స్ ఆఫ్ ఏంటన్నా ఏబిసి, ఏ కామా బి కామా సి, వేర్ లేదా హియర్ ఏమవుతుంది ఐ ఈక్వల్ టు 1 కామా 2 కామా 3. ఇక్కడ A1 B1 1 2 3 వచ్చాం కదా, 1 కామా 2 కామా 3 కింద మనం తీసుకుంటాం. సో చూడండి మరి కోఫాక్టర్ ఏ లేదా కోఫాక్టర్స్ ఆఫ్ ఏంటన్నా ఏ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఇంతేనా? A3 B3 C3. సో మనం కోఫాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, మరి అసలు అడ్జాయింట్ ఏ అంటే ఏంటి? అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందన్న కోఫాక్టర్స్కి ట్రాన్స్పోజ్ కదా. కోఫాక్టర్స్కి ట్రాన్స్పోజ్ అంటే కోఫాక్టర్స్ అంటే ఇదే కదా, A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3కి ఏమవుతుంది ట్రాన్స్పోజ్. మరి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి తెలుసు కదా, ఎక్స్చేంజ్ రోస్ని కాలమ్స్ కింద కన్వర్ట్ చేయడం. అంటే ఇక్కడ A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. సో ఇదేంటి మనకి అడ్జాయింట్. సో ఇది మనకి అడ్జాయింట్. యా ఓకే, మరి నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనకి ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఇంటూ అడ్జాయింట్ సరేనా, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. మరి మనకి ఏ అంటే ఏంటి ఇదే కదా ఏ, ఇది ఏ ఈ స్మాల్ A1 A2 A1 B1 C1 ఈ స్మాల్ అనేది మనకి ఏ. మరి అడ్జాయింట్ అంటే ఇది అడ్జాయింట్. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఇది ఏ. మరి అడ్జాయింట్ ఏమవుతుందన్న A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. సో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఓకే, మీకు మల్టిప్లై చేసే ముందు వచ్చిన ప్రాపర్టీస్ ఉంటాయి అన్న. సో చూడండి ప్రాపర్టీస్ ఏంటన్నా, ప్రాపర్టీస్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఏఐ స్మాల్ ఏ క్యాపిటల్ ఏఐ ప్లస్ బిఐ ప్లస్ సిఐ ఈక్వల్ టు డెట్ ఏ ప్రాపర్టీ కదా, డెట్ ఏ. మరి నెక్స్ట్ ఏఐ ఏజే ప్లస్ బిఐ బీజే ప్లస్ సిఐ సిజే ఈక్వల్ టు 0. సో ఈ ఐ ఏంటి జే ఏంటి అనుకుంటున్నారా, ఐ త్రో జే కాలం లేదా ఇక్కడ ఐజేకే ఐ కామా జే ఈక్వల్ టు 1 కామా 2 కామా 3 ఐ కామా జే ఈక్వల్ టు 1 కామా 2 కామా 3. మీకు ఇలా ఉన్నప్పుడు డెట్ ఏ అవుతుంది వాల్యూ, ఇలా ప్రాపర్టీ ఉన్నప్పుడు 0 అనేది అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఇక్కడ చూసుకుంటే చూడండి ఇప్పుడు మల్టిప్లై కదా, మల్టిప్లై చేసామనుకో ఏమవుతుందన్న ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే A1 కదా, A1 క్యాపిటల్ A1 ప్లస్ B1 ప్లస్ C1 అంతే కదా, A1 ప్లస్ B1 ప్లస్ C1 నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలంతో మనం మల్టిప్లై చేసామనుకో A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2.
మరి నెక్స్ట్ థర్డ్తో చేస్తే A1 A3 ప్లస్ B1 B3 ప్లస్ C1 C3. సో మనం ఫస్ట్ రోతో అన్ని కాలమ్స్ చేసాం. ఇప్పుడు సెకండ్ రోతో అన్ని కాలమ్స్ చేద్దాం. సో A2 A1 ప్లస్ B2 B1 ప్లస్ C2 C1. నెక్స్ట్ A2 A2 ప్లస్ B2 B2 ప్లస్ C2 C2. నెక్స్ట్ A2 A3 ప్లస్ B2 B3 ప్లస్ C2 C3. యా ఓకే. మరి నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రోతో అన్ని కాలమ్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు థర్డ్ రోతో చేద్దాం. అంటే A3 A1 ప్లస్ B3 B1 ప్లస్ C3 C1. నెక్స్ట్ A3 A2 ప్లస్ A3 B2 ప్లస్ C3 C2. మరి నెక్స్ట్ థర్డ్ రోతో థర్డ్ కాలం కదా. అంటే A3 A3 ప్లస్ B3 B3 ప్లస్ C3 C3. సో ఇప్పుడు ఇక్కడ చూడండి అన్న. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది. మీకు రెండు ప్రాపర్టీస్ ఇచ్చాను కదా. ఏంటి? AI ప్లస్ BI ప్లస్ CI ఈక్వల్ టు ఏమవుతుంది? డెట్ ఏ. మరి ఇక్కడ మీరు I అనేది ఇక్కడ 1 తీసుకున్నాం అనుకో, అనేది 1 తీసుకున్నాం అనుకో, ఏమవుతుంది? 1 అంతేనా? ఉంది కదా. A1 B1 ప్లస్ C1. సో అది ఆ ఫార్మేట్లో ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? ఇది డెట్ ఏ. ఇది డెట్ ఏ కదా. మరి ఇక్కడ I ఈక్వల్ టు 1 J ఈక్వల్ టు 2 తీసుకుంటే దాని యొక్క వాల్యూ ఎంత అయింది నాన్న? 0 అయింది. సో దీని వాల్యూ ఎంత? 0. ఇక్కడ కూడా 0. నెక్స్ట్ డెట్ ఏ. ఇక్కడేమో 2 తీసుకున్నాం. I అనేది 2 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 0. ఇక్కడ డెట్ ఏ. యా ఓకే. మరి ఇప్పుడు మనం ఈ 3 డెట్ ఏ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ మొత్తం మీద మనం డెట్ ఏ అనేది కామన్ తీసామనుకో, డెట్ ఏ కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగిలింది? 1 0 0 0 1 0 0 0 1 అనేది మిగిలింది కదా. మరి ఇప్పుడు డెట్ ఏ అంటే ఎంత అవుతుందన్న? డెట్ ఏ ఇంటూ ఇదే మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1 ఏ మ్యాట్రిక్స్ అన్న? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే I కదా. I. సో ఇప్పుడు మనకేమొచ్చింది? ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందన్న? డెట్ ఏ ఇంటూ I వచ్చింది. మరి ఐతో మీరు ఏది మల్టిప్లై చేసినా మళ్ళీ మల్టిప్లై చేసిన వాల్యూ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూడండి, AB ఈక్వల్ టు BA ఈక్వల్ టు I అన్నామనుకో, B ఈక్వల్ టు ఏమవుతుందన్న? A ఇన్వర్స్ ఇంటూ I. అంటే B ఈక్వల్ టు ఎంత అవుతుంది? A ఇన్వర్స్ అవుతుంది. ఓకే. సో మరి ఇది కూడా సేమ్ అంతే అవుతుంది. అంటే ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఎంత? డెట్ ఏ. అంటే అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్. అంటే టోటల్గా ఎంత అవుతుందని మనకి? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో ఇదేనా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది? ఇదే కదా. సో ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో ఈ విధంగానే మీకు ఇన్వర్స్ థియరం అని చెప్పేసి ఉంటుందండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో మిస్ అవ్వకుండా నేర్చుకోండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ షో దట్ ద మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, 1 2 1 3 2 3 1 1 2 అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అదే మ్యాట్రిక్స్ అన్నాడు ఈజ్ ఏ నాన్ సింగులర్ అన్నాడు. అది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇందా చెప్పాను కదా, నాన్ సింగులర్ అంటే ఏంటి? డెటర్మినెంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వస్తే అది
నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని అవుతుంది. మరి దెన్ ఫైండ్ ఏ ఇన్వర్స్. ఏంటన్నా ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఫస్ట్ ఫైండ్, మీరు ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే నాన్ సింగులర్ అవునా కదా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మీకు ఫస్ట్ గివెన్. సో చూడండి, గివెన్ ఏ ఈక్వల్ టు ఎంత? 1 2 1 3 2 3 1 1 2. సో ఫస్ట్ మీరు ఏం ఫైండ్ అవుట్ చేస్తారంటే డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 1 2 1 3 2 3 1 1 2. సో డెట్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా. 1 ఇంటూ ఎంత అవుతుందన్న? ఇది 1. ఈ కాలం మీరు క్లోజ్ చేసేస్తే 4 మైనస్ 3 అంతే కదా. 2 3 1 2కి 4 మైనస్ 3. నెక్స్ట్ మరి -2 ఆఫ్ ఎంత అవుతుందన్న? ఈసారి ఈ రో ఈ కాలం తీసేస్తే 6 మైనస్ 3 అంతే కదా. 3 3 1 2 6 మైనస్ 3. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ ఎంత అవుతుంది? 3 మైనస్ 2. టోటల్గా ఎంత అవుతుంది? 4 మైనస్ 3 అంటే 1 ఇంటూ 4 అంటే 1 మైనస్ 2 ఇంటూ ఇక్కడ 3 అంటే -6, ఇక్కడ ప్లస్ 1 ఇంటూ 1 1. టోటల్గా ఎంత అవుతుందన్న? -4 అంటే నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమవుతుంది? డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్. ఓకే, మరి ఇప్పుడు మనకి రాయండి అన్న ఇక్కడ డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. therefore A is a non singular and then A inverse is exist. A inverse is exist అని చెప్పేసి రాయొచ్చు. మరి ఇప్పుడు మనకి ఏమవుతుంది? అడ్జాయింట్ ఏ అంటే ఏంటి? కోఫాక్టర్స్కి ట్రాన్స్పోజ్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? కోఫాక్టర్స్కి కోఫాక్టర్ ఆఫ్ ఏ. కోఫాక్టర్ ఆఫ్ ఏ అంటే 1 2 1 3 2 3 1 1 2. దీనికి మనం కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో కోఫాక్టర్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఒక్కొక్క ఎలిమెంట్కి, ఎవ్రీ ఎలిమెంట్ కరస్పాండింగ్ ఎలిమెంట్కి మనం కోఫాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సో చూడండి, ఫస్ట్ కోఫాక్టర్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ 1 కదా. 1. దీని ఎలా అంటే ఫార్ములా -1 పవర్ i ప్లస్ జే అంటే ఫస్ట్ 1 ప్లస్ 1. ఎందుకన్నా -1 పవర్ 1 ప్లస్ 1? ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. యా ఓకే. సో ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ఈ రో ఈ కాలం తీసేస్తే మీకు ఎంత మిగిలింది? 2 3 1 2 అంటే ఎంత అవుతుందన్న? -1 1 ప్లస్ 1 అంటే స్క్వేర్ అంటే ఈవెన్ పవర్ కాబట్టి పాజిటివ్ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి 4 మైనస్ 3 అంటే ఎంత? 1. దీన్ని మనం A1 అనుకున్నాం అనుకో. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2. కోఫాక్టర్ ఆఫ్ 2 అంటే -1 పవర్ ఎంత ఈసారి? 1 ప్లస్ 2 అంటే ఎంత? ఈ రో ఈ కాలం తీసేస్తే 3 3 1 2. సో ఇక్కడ 1 ప్లస్ 2 అంటే ఆడ్ అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. 6 మైనస్ 3 అంటే ఎంత? -3. ఇదేమవుతుంది? B1. దాన్ని B1 కింద తీసుకోండి. మరి నెక్స్ట్ అసలు ఇచ్చిన సో మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ రాసుకోండి అన్న, మీకు క్లారిటీగా ఉంటుంది. 1 2 1 3 2 3 1 1 2 ఇదే కదా మ్యాట్రిక్స్. సో మనం ఎంతవరకు రాసాం? B1 2 వరకు రాసాం కదా. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ ఏమవుతుంది? 1. ఈ 1 రాయాలి అంటే -1 పవర్ 1 ప్లస్ 3 అంతే కదా. 1 ప్లస్ 3. సో ఏమవుతుంది? ఈ కాలం ఈ రో తీసేస్తే 3 2 1 1. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 4 పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఎంత అవుతుంది? 3 మైనస్ 2 1. ఇది C1. మరి నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 3 తీసుకుంటే -1 పవర్ ఈసారి ఎంతనన్నా? 2 ప్లస్ 1 సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ లేదా సెకండ్ రో ఫస్ట్ కాలం. సో ఇది 3 కదా, ఈ రో తీసేస్తాం, ఈ కాలం తీసేస్తాం. ఎంత మిగులుతుంది? 2 1 1 2 ఇదే కదా. 2 1 1 2
2 + 1 అంటే 3, ఆడ్ కాబట్టి నెగిటివ్ వాల్యూ వస్తుంది. 4 - 1 అంటే ఎంత? -3. ఇదేంటి? A2. మరి నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2. కోఫాక్టర్ ఆఫ్ 2 -1 పవర్ 2 + 2 -1 పవర్ 2 + 2 ఈ 2 కదా, తీసుకుంటే ఎంత అవుతుంది? 1 1 1 2 1 1 1 2 తీసుకుంటే ఎంత అవుతుందన్న? పాజిటివ్ వాల్యూ. సో 2 - 1 అంటే ఎంత? 1. దీని వాల్యూ ఎంత? B2. మరి నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 3. ఈ 3 నాన్న అంటే -1 పవర్ 2 + 3 2 + 3 అప్పుడు ఎంత అవుతుంది? 1 2 1 1 అంతే కదా. 1 2 1 1 ఈ రో ఈ కాలం తీసేస్తే 1 2 1 1 మిగిలింది. ఆడ్ కాబట్టి నెగిటివ్ 1 - 2 అంటే ఎంత? 1 - 2 అంటే -1 -1 అంటే +1. దీన్ని C2 కింద రాసుకుంటాం. మరి నెక్స్ట్ అలాగే ఈసారి కోఫాక్టర్ ఆఫ్ 1. కోఫాక్టర్ ఆఫ్ 1 తీసుకుంటే -1 పవర్ 3 + 1 థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్ లేదా థర్డ్ రో ఫస్ట్ కాలం. సో ఇది తీసుకుంటే మనకి ఎంత అవుతుంది? ఈ రో ఈ కాలం తీసేస్తే 2 1 2 3 2 1 2 3 అంటే పాజిటివ్ వాల్యూ 6 - 2 అంటే ఎంత? 4. ఏంటన్నా? A3. ఓకే. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1 -1 పవర్ 3 + 2 -1 పవర్ 3 + 2 ఎంత అవుతుందన్న? 1 1 3 3 అంతే కదా. ఈ రో ఈ కాలం తీసేస్తాము. 1 1 3 3 మిగులుతుంది. 3 + 2 అంటే 5, ఆడ్ అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. 3 - 3 అంటే ఎంత? 0. దీని వాల్యూ ఎంత? B3. ఓకే. మరి ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ లాస్ట్ ఎలిమెంట్ 2 అంటే -1 పవర్ ఎంతనా? 3 + 3. ఓకే. 3 + 3 తీసుకుంటే ఎంత అవుతుందన్న మనకి? 1 2 3 2 1 2 3 2. ఓకే. అంటే ఎంత అవుతుందన్న మనకి? పాజిటివ్ ఈవెన్ కదా, పాజిటివ్ వస్తుంది. అంటే 2 - 6 అంటే ఎంత? -4. దీని వాల్యూ ఎంత? C3. సో టోటల్గా మనకి కోఫాక్టర్స్ ఏంటన్నా? కోఫాక్టర్ ఆఫ్ A ఏమవుతుంది? A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. సో ఇదే కదా. అంటే ఏమవుతుంది? ఎంత? A1. సో మనకి ఇక్కడ A1 ఇక్కడ రాసాం కదా. సో A1 ఎంత? 1. B1 ఎంత? -3 అంటే 1 -3. C1 ఎంత? 1 వచ్చింది. నెక్స్ట్ A2 -3 1 1 4 0 ఇక్కడ ఎంత? -4 ఇదన్నమాట. మరి ఎడ్జ్ జాయింట్ ఏ అంటే ఏంటన్నా? కోఫాక్టర్స్కి ట్రాన్స్పోజ్. కోఫాక్టర్స్కి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? 1 -3 1 -3 1 1 4 0 -4కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది మీకు? 1 -3 4 -3 1 0 1 1 మైనస్ ఏంటిది? ఎడ్జ్ జాయింట్. మరి A ఇన్వర్స్ ఈక్వల్ టు ఏంటన్న ఫార్ములా? ఎడ్జ్ జాయింట్ A బై దట్ A. ఎడ్జ్ జాయింట్ A బై దట్ A. సో ఇప్పుడు మనకి ఎడ్జ్ జాయింట్ A అంటే ఎంత వచ్చింది, అలాగే డెట్ A అంటే కూడా ఎంత వచ్చేసింది. సో దీన్నే మళ్ళీ మనం 1 బై డెట్ A ఇంటూ ఎడ్జ్ జాయింట్ A కింద కూడా రాసుకోవచ్చు కదా. సో అలా చూసుకుంటే మనకి అసలు డెట్ ఎంత వచ్చిందన్న? డెట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? డెట్ వాల్యూ -4 అని వచ్చింది. అంటే 1 బై -4 ఇంటూ ఎడ్జ్ జాయింట్. ఎడ్జ్ జాయింట్ ఎంత? 1 -3 ఎంత? సారీ 1 -3 4
నెక్స్ట్ -3 1 0 -3 1 0 నెక్స్ట్ ఎంత 1 1 -4 అంటే 1 1 మైనస్. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ని లోపల మల్టిప్లై చేసేయచ్చు అంటే 1/4 ఇంటూ -1 3 -4 3 -1 0 -1 -1. ఓకే, ఏంటన్నా ఇది ఏ వర్స్. ఓకే, లేదు అంటే మీరు ఈ 4ని లోపలికి మల్టిప్లై చేసైనా చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏమవుతుంది -1/4 3/4 నెక్స్ట్ -4/4 అంటే -1 వస్తుంది. ఇక్కడేమో 3/4. సో అదంతా కొంచెం చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఇంతటితో మీరు ఆపేసేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అన్న. ఇఫ్ 3a ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఏంటి 1 2 2 2 1 -2 -2 2 -1 అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అని చెప్పేసి చూపించమన్నాడు. సో ఫస్ట్ అసలు మనకి 3a ఈ 3a నుంచి మ్యాట్రిక్స్ ఏ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, గివెన్ 3a ఈక్వల్ టు 1 2 2 2 1 -2 -2 2 -1. ఓకే, మరి దీని నుంచి మనకి ఏ ఈక్వల్ టు 1/3 ఆఫ్ 1 2 2 2 1 -2 -2 2 -1. ఓకే, ఇది ఏ. ఓకే, ఇప్పుడు మీకు ఏ ట్రాన్స్పోజ్ ఏంటో చూద్దాం. సో చూడండి అన్న, ఏ ట్రాన్స్పోజ్ ఇది ఏ కదా, దీనికి ఏ ట్రాన్స్పోజ్ అంటే 1/3 అంటే 1/3 ఇట్లాగే ఉంటుంది. మరి దీనికి ఏ ట్రాన్స్పోజ్ 1 2 -2 అంతే కదా, 1 2 -2 నెక్స్ట్ 2 1 2 నెక్స్ట్ 2 -2 -1. ఇది ఏ ట్రాన్స్పోజ్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేద్దాం. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు మనకి అసలు ఏ అంటే ఎంత 1/3 ఇంటూ ఇదేనా 1 2 2 2 1 -2 -2 2 -1 మరి ఇంటూ 1 ఏ ట్రాన్స్పోజ్ అంటే ఎంత 1/3 ఇంటూ 1 2 -2 2 1 2 2 -2 -1. ఓకే, మరి ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకో 1/3 ఇంటూ 1/3 ఎంత అవుతుందన్న 1/9. ఓకే, 1/9 అని అవుతుంది. మరి మల్టిప్లై చేసేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 2 ఇంటూ 2 4. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఏమవుతుందన్న 1 ఇంటూ 2 2 2 ఇంటూ 1 ప్లస్ 2 2 ఇంటూ 2 మైనస్. ఓకే, మరి నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం 1 ఇంటూ -2 అంటే ఎంత -2 2 ఇంటూ 2 అంటే ఎంత 4 అంటే +4 2 ఇంటూ -1 -2. నెక్స్ట్ 1 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 -2 ఇంటూ +2 -4. నెక్స్ట్ 4 1 ఇంటూ 1 +1 నెక్స్ట్ ఎంత +4. నెక్స్ట్ -4 +2 +2 -2 ఇంటూ -1 అంటే ఎంత +2. నెక్స్ట్ థర్డ్ రోతో అన్ని కాలమ్స్ -2 నెక్స్ట్ ఎంత +4 నెక్స్ట్ ఎంత -2 నెక్స్ట్ -4 +2 +2 నెక్స్ట్ -2 ఇంటూ -2 అంటే +4 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 1 ఇంటూ 1 అంటే -1 కదా +1. టోటల్గా ఎంత అవుతుందన్నా 1/9 ఇంటూ ఎంత 9 ఇదంతా క్యాన్సిల్ అయిపోద్ది కదా, ఇది క్యాన్సిల్ అయిపోయింది ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది అంటే 0 0 ఇక్కడ కూడా క్యాన్సిల్ 0 ఇక్కడ వచ్చేసరికి 9 మరి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది 0 ఇక్కడ కూడా ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది 0 ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 0 నెక్స్ట్ ఎంత 9. ఓకే, మరి ఇప్పుడు ఇది చూడండి అన్న స్కేలార్ మ్యాట్రిక్స్ కదా. ఏంటన్నా స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, డయాగ్నల్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ జీరోస్ ఉండి డయాగ్నల్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం కదా. సో 9 ఉంది, ఇప్పుడు దాంట్లోంచి మనం 9 కామన్ తీయొచ్చా అంటే
1/9 ఇంటూ 9 అనేది కామన్ తీస్తే ఎంత మిగులుతుంది? 1 0 0 0 1 0 0 0 1. ఇక్కడ ఈ 9 క్యాన్సిల్ అయిపోయింది. అంటే దీని యొక్క దీని ఏంటన్నా ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏంటిది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దీన్ని దేనితో డినోట్ చేస్తాం? క్యాపిటల్ ఐతో డినోట్ చేస్తాం. అంటే ఇది ఇక్కడ ఏం మిగిలింది? ఐ అనేది మనకి వచ్చింది. అవునా? సో మనకి ఏం చేస్తే ఐ వచ్చింది? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఐ వచ్చింది. అంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఎంత? ఐ. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ. మరి ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ బై ఏ. ఐ బై ఏ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఇన్వర్స్. ఐ ఇంటూ ఏ ఇన్వర్స్. సో మీకు తెలిసిందే కదా మరి ఏ ఇన్వర్స్ ఐతో ఏది మల్టిప్లై చేసినా మళ్ళీ దేంతో అయితే మల్టిప్లై చేస్తామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ చేసుకుంటే బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ఇన్వర్స్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ఇన్వర్స్. అంతేనా? సో ఇదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయమంది. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. షో దట్ అని చెప్పేసి చూపించమన్నాడు. యా ఓకే. ఇదన్నా మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 2 2 1 2 2 2 I sorry 2 to 1 2 1 then show that a square minus 4a minus 5i ఈక్వల్ టు 0 అని చెప్పేసి చూపించమన్నాడు. సో ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఏ స్క్వేర్ చేసుకుందాము, నెక్స్ట్ అలాగే 4i చేద్దాం, నెక్స్ట్ అలా మరి 5i అంటే 5 ఇంటూ ఐ అంటే ఏంటన్నా ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐ అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కదా. సో ఇక్కడ మనం ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకోవాలి? సో ఐలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. I2 ఉంది అండ్ అలాగే కదా ఐలో మనకి I2 ఉంది, I3 ఉంది. మరి I2 అంటే 1 0 0 1, మరి I3 అంటే 1 0 0 0 1 0 0 0 1. సో ఈ 2 టైప్స్ ఉన్నాయి. మరి మనం ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? I2 తీసుకోవాలా, I3 తీసుకోవాలా అనేది ఎట్లా అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ఎంతనా 3/3 ఇచ్చిందేంటి? 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం? I3ని తీసుకుంటాం. అదే ఇన్ కేస్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 2/2 ఆర్డర్ అనుకో, ఇచ్చిన మ్యాట్రిక్స్ 2/2 ఆర్డర్ అయితే మనం I2ని సెలెక్ట్ చేసుకుంటాం. యా ఓకే. చూడండి సో చూడండి అన్న, ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. ఏ స్క్వేర్ అంటే ఏంటన్నా? ఏ స్క్వేర్ ఈక్వల్ టు అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ. 1 2 2 2 1 2 2 2 1. మళ్ళీ సేమ్ మ్యాట్రిక్స్ రాసుకుంటాం కదా. సో 1 2 2 2 1 2 2 2 1. ఓకే. సో చూడండి తెలుసు కదా మల్టిప్లై ఎలా మల్టిప్లై 3/3 చేసేయండి. ఎంత అవుతుంది? 1 ఇంటూ 1 1 ప్లస్ 4 ప్లస్ 4 ఓకేనా? 1 ప్లస్ 4 ప్లస్ 4. నెక్స్ట్ మళ్ళీ 2 ప్లస్ 2 ప్లస్ 4 ఓకే 2 ప్లస్ 2 ప్లస్ 4. నెక్స్ట్ మళ్ళీ 2 ప్లస్ 4 ప్లస్ 2. ఫస్ట్ రోతో ఫస్ట్ ఎలిమెంట్, సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది, సెకండ్ కాలం అయిపోయింది, థర్డ్ కాలం కూడా అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోతో 3 కాలమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే 2 ఇంటూ 1 ఇక్కడ 2 ప్లస్ 2 ప్లస్ 4. నెక్స్ట్ ఇక్కడ ఎంత? 4 ప్లస్ 1 ప్లస్ 4. నెక్స్ట్ 4 ప్లస్ 2 ప్లస్ 2. నెక్స్ట్ థర్డ్ రోతో అన్ని కాలమ్స్ అంటే 2 ప్లస్ 4 ప్లస్ 2. నెక్స్ట్ 4 ప్లస్ 2 ప్లస్ 2. నెక్స్ట్ 4 ప్లస్ 4 ప్లస్. ఓకే. సో చూడండి ఎంత వస్తుందండి మనకి? 1 ప్లస్ 4 ప్లస్ 4 అంటే ఎంత? 9. ఇక్కడ 2 ప్లస్ 2 ప్లస్ 4 8. ఇక్కడ కూడా 8.
మరి నెక్స్ట్ ఇక్కడ 8 9 8 నెక్స్ట్ 8 8 9. సో ఇదేంటి మనకి ఏ స్క్వేర్, ఇది మనకి ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం. 4a అంటే 4 ఇంటూ ఏ అంటే ఎంత 1 2 2 2 1 2 2 2 1 ఎంత అవుతుందన్నా 4 8 8. అందుకే స్కేలార్ మల్టిప్లై. ఈ 4తో మ్యాట్రిక్స్ మొత్తాన్ని, మ్యాట్రిక్స్లో అన్ని ఎలిమెంట్స్ మనం మల్టిప్లై చేస్తాను. 4 ఇంటూ 1 4, 4 ఇంటూ 2 8, 4 ఇంటూ 2 8. నెక్స్ట్ ఇక్కడ కూడా 8 4 8 8 8. సో ఇదేంటి మనకి 4a. మరి నెక్స్ట్ 5i 5i అంటే 5 ఇంటూ ఐడెంటిటీ 1 0 0 0 1 0 0 0 1 ఎంత అవుతుందన్న 5 0 0 0 5 0 0 0 5. సో ఇప్పుడు మనకి చూడండి ఏ స్క్వేర్ వచ్చింది, 4a వచ్చింది, 5 వచ్చేసింది. ఏ స్క్వేర్ వచ్చేసింది, 4a వచ్చేసింది, 5i కూడా మనకి వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ మూడింటిని మనం మైనస్ చేద్దామా. ఏమిచ్చాడు ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i అంతేనా ఏంటన్నా ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i. సో ఫస్ట్ మనకి అసలు ఏ స్క్వేర్ ఎంత వచ్చింది 988 కదా ఏ స్క్వేర్ వచ్చిన మ్యాట్రిక్స్. సో ఐఏ స్క్వేర్ వచ్చిన మ్యాట్రిక్స్ రాసేయండి. ఇక్కడ ఏమవుతుంది 9 8 8 8 9 8 8 8 9 మైనస్ 4a ఎంత వచ్చింది అన్న 4 8 8 8 4 8 8 8 4 కదా. 4 8 8 8 4 8 8 8 4 ఏంటిది 4a. నెక్స్ట్ మైనస్ 5i తెలిసిందే కదా 5i ఎంత వచ్చింది 500 అంటే ఇక్కడ ఎంత అవుతుంది 500 050 00. ఇప్పుడు ఈ మూడింటిని మైనస్ చేస్తే ఏమవుతుందన్న 9 మైనస్ 4 మైనస్ 5 ఇక్కడ 8 మైనస్ 0 మైనస్ 0 సారీ మైనస్ 8 మైనస్ 0 ఇక్కడ వచ్చేసరికి 8 మైనస్ 8 మైనస్ 0. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 8 మైనస్ 8 మైనస్ 0. నెక్స్ట్ ఇక్కడ 9 మైనస్ 4 మైనస్ 5 8 మైనస్ 8 మైనస్ 0. ఇక్కడ కూడా 8 మైనస్ 8 మైనస్ 0 8 మైనస్ 8 మైనస్ 0 9 మైనస్ 4 మైనస్ 5. టోటల్గా ఎంత వచ్చింది మనకి 0 0 0 0 0 0 0 0. సో ఇదేంటన్నా మనకి ఈక్వల్ టు 0 నల్ మ్యాట్రిక్స్. ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోస్ ఉంటే మనకి దాన్ని ఏ మ్యాట్రిక్స్ అంటాం నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాం. సో దేర్ఫోర్ మనకి ఏమొచ్చిందన్న ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i ఈక్వల్ టు ఎంత వచ్చింది 0 ఈక్వల్ టు 0 వచ్చిందా. సో హెన్స్ ప్రూవ్డ్. యా ఓకే. మరి నెక్స్ట్ సేమ్ ఇదే ఫార్మేట్ నాన్న ఏమన్నాడు మనకి ఇక్కడ చూడండి ఏ క్యూబ్ ఇచ్చిన ఒక మ్యాటర్ ఏంటి ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ 2 1 0 1 మైనస్ 1 3 మైనస్ 1 1 దెన్ షో దట్ దెన్ ఫైండ్ ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ మైనస్ a మైనస్ 3i అన్నాడు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ క్యూబ్ అంటే ఏం చేస్తారు ఫస్ట్ ఏ స్క్వేర్ చేయండి అంటే నెక్స్ట్ మళ్ళీ ఏ స్క్వేర్ వచ్చిందాన్ని ఇంటూ ఏ చేయండి ఏ క్యూబ్ చేయండి. తర్వాత 3a స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత ఏ నెక్స్ట్ అలాగే 3i ఫైండ్ అవుట్ చేసి మొత్తాన్ని మైనస్ చేసేయండి. ఓకే మైనస్ చేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 మీకు హోంవర్క్ కదా. హోంవర్క్లో క్వశ్చన్ నెంబర్ 1 కామెంట్లో క్వశ్చన్ నెంబర్ 1 అని టైప్ చేసి ఆన్సర్ ఎంతో
మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ చూడన్నా, ఇఫ్ I ఈక్వల్ టు 1001 E ఈక్వల్ టు 0100 దెన్ షో దట్ AI ప్లస్ BE హోల్ క్యూబ్ ఈక్వల్ టు A క్యూబ్ I ప్లస్ 3A స్క్వేర్ B E అని చెప్పేసి చూపించమన్నాడు ఈ రెండింటిని. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే AI చూడన్నా, AI ప్లస్ BE ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ అంటే ఎంత, A ఇంటూ I అంటే ఎంత 1001 ప్లస్ బి ఇంటూ ఐ అంటే ఎంత 0100 అంటే చూడన్నా A00A ప్లస్ 0B00. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకేమొస్తుంది AB0A. సో ఇదేంటి మనకి AI ప్లస్ BE, ఓకేనా, AI ప్లస్ BE. సో మనకి AI ప్లస్ BE హోల్ క్యూబ్ అన్నాడు. హోల్ క్యూబ్ ఇందాక ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ స్క్వేర్ నుంచి మళ్ళీ ఇంటూ ఏ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ నాన్న. ఇక్కడ ఏం చేస్తామంటే AI ప్లస్ BE ఫస్ట్ హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే AB0A ఇంటూ AB0A. సో కదా, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది A ఇంటూ ఏ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 0 B ఇంటూ 0 అంటే కదా, నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం AB A ఇంటూ B AB ప్లస్ B ఇంటూ AB, నెక్స్ట్ 0 ప్లస్ 0, నెక్స్ట్ 0 ప్లస్ A స్క్వేర్. సో ఏమవుతుంది టోటల్గా మనకి A స్క్వేర్ 2AB 0A స్క్వేర్. సో ఇదేంటి AI ప్లస్ BE హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏం చేద్దాం, AI ప్లస్ BEకి హోల్ క్యూబ్ చేద్దాం. అంటే ఏమవుతుందన్న AI ప్లస్ BE హోల్ స్క్వేర్ ఇంటూ AI ప్లస్ BE. సో A స్క్వేర్ 2AB 0A స్క్వేర్ ఇంటూ AI ప్లస్ BE, ఇదే కదా AI ప్లస్ BE అంటే ఎంత AB0A. ఓకే, సో మరి ఇప్పుడు మల్టిప్లై చేయండి. సో కదా, సో మనం ఏం చేద్దామంటే ప్రతిసారి స్లైడ్ అటు ఇటు మనం మార్చే కంటే జస్ట్ ఈ 2 మ్యాట్రిసెస్ని మనం అక్కడ రాసుకుందాం. చూడండి అన్న, మనకి సింపుల్గా ఉంటుంది కదా. సో A స్క్వేర్ 2AB 0A స్క్వేర్ ఇంటూ AB0A, అంతేనా, AB0B A స్క్వేర్ 2AB 0. ఓకే ఫైన్, లెట్స్ స్టార్ట్. ఏమవుతుందన్నా A స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ 2AB ఇంటూ 0 అంటే 0, నెక్స్ట్ A స్క్వేర్ B ప్లస్ 2A స్క్వేర్ B, అంతే కదా. A స్క్వేర్ ఇంటూ B అంటే A స్క్వేర్ B, నెక్స్ట్ 2AB ఇంటూ A అంటే 2A స్క్వేర్ B, నెక్స్ట్ 0 ఇంటూ A అంటే ఇక్కడ 0 ప్లస్ A స్క్వేర్ ఇంటూ 0 అంటే 0, నెక్స్ట్ 0 ప్లస్ A క్యూబ్. సో టోటల్గా ఎంత వస్తుంది మనకి A క్యూబ్ 3A స్క్వేర్ B 0A క్యూబ్. సో ఇదేంటి మనకి AI ప్లస్ BEకి హోల్ క్యూబ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ RHS తీసుకోండి. ఏంటి నాన్న RHS, A క్యూబ్ I ఏంటి A క్యూబ్ I ప్లస్ 3A స్క్వేర్ B ఇంటూ, ఓకేనా. మరి ఇప్పుడు A క్యూబ్ I అంటే ఎంత 1001 కదా. A క్యూబ్ I అంటే ఎంత ఇచ్చాడు 1001 ప్లస్
3a² b. ఈ అంటే 0 1 0 0. సో మరి ఇప్పుడు మనం ఈ రెండింటిని ప్లస్ చేసామనుకో, a³ 0 0 a³ ప్లస్ 0 3a² b 0 0. సో ప్లస్ చేస్తే a³ 3a² b 0 ప్లస్ 0 0 a³ ప్లస్ 0 2. ఓకే. సో మనకేమవుతుందన్న ఫైనల్గా ఏమొచ్చింది, LHS ఈక్వల్ టు RH. సేమ్ వాల్యూ వచ్చేసిందా? సో మనకి LHS, దీన్ని LHS కింద తీసుకున్నాం అనుకో, LHS తీసుకుంటే అని వచ్చింది మనకి a³ 3a² b 0 a³ వచ్చింది. మరి RHS, ఇది RHS కదా, ఇది RHS. ఈ RHS తీసుకుంటే మనకి ఏమొచ్చిందన్న a³ 3a² b 0 a³. సో రెండిటికి ఆన్సర్ సేమ్ వచ్చింది కదా. సో మనకి ఏమవుతుంది, అవుతుందన్న మనకి AI ప్లస్ BE హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఎంతనా, a³ ప్లస్ 3a² b 2e. ఓకే, అదనమాట. మరి నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్లయితే చూడన్నా, ఇఫ్ θ మైనస్ π ఈక్వల్ టు π/2, θ మైనస్ π ఈక్వల్ టు π/2 ఇచ్చాడు, అంటే 90 ఇచ్చాడు. దెన్ షో దట్ cos² θ cos θ ఇంటూ sin θ cos θ ఇంటూ sin θ sin² θ ఇంటూ 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏంటన్నా, cos² π cos π sin π cos π sin π sin² π ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయమన్నాడు, 0 అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. ఓకే. సో ఫస్ట్ గివెన్ ఏంటన్నా, గివెన్ అని చెప్పేసి రెండింటికి మల్టిప్లై చేసేయండి. గివెన్ cos² θ, ఇక్కడ ఏంటి cos θ టు sin θ, నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా cos θ ఇంటూ sin θ, ఇక్కడ sin² θ ఇంటూ ఇక్కడ ఏంటన్నా cos² π, నెక్స్ట్ ఇక్కడ cos π sin π, ఇక్కడ cos π sin π, ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది స్క్వేర్ π. సో రెండింటికి మల్టిప్లై చేసేస్తే cos ఎంత అవుతుందన్న, cos² θ ఇంటూ cos² π, cos² θ ఇంటూ cos² π. నెక్స్ట్ ప్లస్ కదా, cos² θ ఇంటూ cos² π ప్లస్ cos θ ఇంటూ sin θ ఇంటూ cos π ఇంటూ sin π. సో ఇదంతా జస్ట్ ఒక ఎలిమెంట్ మాత్రమే, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం. సో చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందన్న, cos² θ ఇంటూ cos π sin π ప్లస్ sin² π ఇంటూ cos θ sin θ cos θ sin θ. నెక్స్ట్ ఏమవుతుంది, cos² π ఇంటూ cos θ sin θ ప్లస్ sin² θ ఇంటూ cos π sin π. ఓకే. మరి నెక్స్ట్ cos θ ఇంటూ sin θ ఇంటూ cos π ఇంటూ sin π ప్లస్ sin² θ ఇంటూ sin² π. ఓకే. మరి ఇప్పుడు చూడండి అన్న, దీని మొత్తం మీద మనకి cos² θ ఇంటూ cos² π అనేది కామన్ ఉందా, ఇక్కడ cos² θ ఇంటూ అంటే cos θ ఇంటూ cos
పై అనేది ఇక్కడ కామన్ తీసామనుకో, ఓకే, కామన్ తీస్తే ఎంత అవుతుంది ఇక్కడ కాస్ తీటా కాస్ పై ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది అన్న సైన్ తీటా సైన్ పై, ఓకే, ఇంతే కదా, కాస్ తీటా కాస్ పై, దీంట్లో ఇక్కడ స్క్వేర్, సో నేను ఇక్కడ ఒక కాస్ తీటా ఒక కాస్ పై కామన్ తీసేసాను, ఒక కాస్ తీటా కాస్ పై మిగిలింది, ప్లస్ ఇక్కడ కాస్ తీటా కాస్ పై బయటకు వచ్చేస్తే ఎంత అవుతుంది సైన్ తీటా సైన్ పై అనేది మనకి మిగిలింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఏం కామన్ తీద్దాం, స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక కాస్ తీటా సైన్ పై అనేది కామన్ ఉంది, సో కాస్ తీటా సైన్ పై అనేది కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగులుతుందన్న మనకి కాస్ తీటా కాస్ పై ప్లస్ ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి ఎయిట్ వచ్చేసింది కదా, సో వెయిట్ నాన్న, ఇక్కడ మనకి అసలు ఎంత అవుతుంది, యా ఓకే, నెక్స్ట్ సైన్ తీటా సైన్ పై, ఓకే, చూడండి ఇక్కడ మనకి సైన్ తీటా కదా, ఓకే, సైన్ స్క్వేర్ తీటా సైన్ తీటా, సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు సెట్ అయింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా సేమ్ నాన్న, మీరేం కామన్ తీస్తారు, ఇక్కడ సైన్ తీటా కాస్ పై కామన్ తీయండి, అంటే ఇక్కడ కాస్ పై మిగిలింది, సైన్ తీటా వచ్చేస్తే కాస్ తీటా అనేది మిగిలింది, ప్లస్ ఇక్కడ కూడా మనకి సైన్ తీటా అంటే ఒక సైన్ తీటా మిగిలింది, నెక్స్ట్ అలాగే సైన్ పై అనేది మిగిలింది. మరి నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఏ కామన్ దిద్దాం, సైన్ తీటా సైన్ పై అనేది కామన్ తీసామనుకో, ఎంత మిగిలింది రాని ఇక్కడ కాస్ తీటా కాస్ పై ప్లస్ సైన్ తీటా సైన్ పై అనేది మిగిలింది. సో మీకు ఒక ఫార్ములా ఉంది, ఏంటన్నా ఫార్ములా, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, సారీ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏంటన్నా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, అంటే నేను ఇక్కడ కాస్ ఆఫ్ టీటా మైనస్ పై అనుకో, అంటే ఎట్లా రాసుకోవచ్చు, కాస్ టీటా కాస్ పై ప్లస్ సైన్ టీటా సైన్ పై రూపంలో రాసుకోవచ్చు, అవునా. సో ఇక్కడ చూడండి, ఒక్కసారి చూడండి, మరి ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం మీద మనకి కాస్ టీటా కాస్ పై, అంతేనా, చూడండి ఇది సపరేట్ మ్యాట్రిక్స్ అన్న, మీరు మిక్స్ చేసేవాళ్ళు సపరేట్ మ్యాట్రిక్స్. సో చూడండి, కాస్ టీటా కాస్ పై ప్లస్ సైన్ టీటా సైన్ పై, దాని ప్లేస్లో నేను కాస్ ఆఫ్ టీటా మైనస్ పై కింద రాసుకోవచ్చా, అంటే ఇక్కడ కాస్ టీటా ఇంటూ కాస్ పై, సో కాస్ టీటా ఇంటూ కాస్ పై ఇంటూ కాస్ ఆఫ్ టీటా మైనస్ పై కింద రాసుకోవచ్చు కదా. మరి సేమ్ ఇది కూడా అంతే కదా, కాస్ టీటా సైన్ పై సేమ్ దీని ప్లేస్లో కూడా మనం రాసుకోవచ్చు కదా, సో కాస్ టీటా సైన్ పై ఇంటూ కాస్ ఆఫ్ టీటా మైనస్ పై. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే కదా, కాస్ టీటా కాస్ పై సైన్ టీటా సైన్ పై సేమ్ రాసుకోవచ్చు కదా, సో ఇక్కడ సైన్ టీటా కాస్ పై ఇంటూ కాస్ ఆఫ్ టీటా మైనస్ పై, సేమ్ ఇక్కడ కూడా సైన్ టీటా సైన్ పై ఇంటూ కాస్ ఆఫ్ టీటా మైనస్. మీకు స్టార్టింగ్లో ఒకటి ఇచ్చాడన్న, ఏమిచ్చాడు, ఇఫ్ టీటా మైనస్ పై ఈక్వల్ టు పై బై 2 అన్నాడు, అవునా, ఏమన్నాడు, టీటా మైనస్ పై ఈక్వల్ టు పై బై 2 అన్నాడు. సో ఇప్పుడు బోత్ సైడ్స్ మీరు కాస్ అప్లై చేయండి, బోత్ సైడ్స్ కాస్, అంటే కాస్ ఆఫ్ టీటా మైనస్ పై ఈక్వల్ టు ఎంతనా, కాస్ పై బై 2, సో కాస్ పై బై 2 వాల్యూ ఎంత అవుతుంది 0, కాస్ పై బై 2 వాల్యూ ఎంత 0. మరి ఇక్కడ వచ్చేసరికి మనకి కాస్ టీటా ఇంటూ
కాస్ థీటా ఇంటూ కాస్ పై ఇంటూ ఎంత 0. సేమ్ ఇక్కడ కూడా కాస్ థీటా ఇంటూ సైన్ పై ఇంటూ 0. సేమ్ ఇక్కడ కూడా సైన్ థీటా ఇంటూ కాస్ పై ఇంటూ 0. నెక్స్ట్ సైన్ థీటా ఇంటూ సైన్ పై ఇంటూ 0. టోటల్గా 0 0 0. సో ఏ మ్యాట్రిక్స్ అవుతుంది ఇది 0. ఏమవుతుందన్నా 0 RHS. టోటల్గా మనకి ఏమొచ్చింది LHS ఈక్వల్ టు RHS. LHS ఈక్వల్ టు RHS వచ్చేసిందా? ఈక్వల్ టు 0 వచ్చింది కదా, అదే కదా మనం ప్రూవ్ చేయమంది. సో ఇక్కడ చూడండి, ఇదే కదా మనం ప్రూవ్ చేయమంది. ఈక్వల్ టు 0 అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. మరి మనం ఈక్వల్ టు 0 అని చెప్పేసి ప్రూవ్ చేసాం. ఓకే, సో చూడండి అన్న, దీంతో మనకి 4 మార్క్స్ అనేవి కంప్లీట్ అయింది. సో చూడండి, ఈ మనం చెప్పిన ఈ క్వశ్చన్స్ వరకు చేసుకుంటే డెఫినెట్గా ఈ క్వశ్చన్స్లోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అంటే 4 మార్క్స్ అనేవి మీ జేబులో ఉన్నట్టే. ఓకే, సో బైనా సీ యూ నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఓకే, థ్యాంక్ యూ, బై.